అదేమో రేవంత్ అనంత పని చేస్తారా? బీఆర్ఎస్ ఖతమైనట్లేనా? దీనికి బీఆర్ఎస్ స్పందన ఎలా ఉండబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, కాంగ్రెస్ నేత మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నేత ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో మాట్లాడదాం. సాయి కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సాయి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? నిజంగానే బీఆర్ఎస్ పని ఖతమైనట్లేనా, లేదంటే మీ కాంగ్రెస్ నేతల్లో, యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారనుకోవాలా? నేను ఏమంటున్నానంటే ఈ మీడియా సమక్షంలో మీడియా పత్రికగా మాట్లాడుతుంటే 2023 డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టలేదు. మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీని పొందడం జరిగింది తెలంగాణ ప్రజానికం. దీనికన్నా నిదర్శనం మీకు ఏం కావాలి? ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అహంకారంగానే మాట్లాడుతున్నారు. ఎందుకు, ఏమిటి? రాష్ట్రంలో రాజకీయ విధంగా ఉన్నాయి, గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా కలుస్తున్నాయి. గతంలో మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలిసే సమయం ముఖ్యమంత్రి లేకుండే, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వార్డు మెంబర్ ని సర్పంచ్ కలుస్తున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజాపాలనకు నిదర్శనం. గతంలో విఆర్ వ్యవస్థని, సర్పంచ్ల వ్యవస్థని రద్దు చేయడానికే మన ఎవరు కేసీఆర్ కుట్రలు చేసిండు. సర్పంచ్లకు నిధులు లేరు. సర్పంచ్లు ఇందిరాపార్టీ దగ్గర ధర్నా చేసిర్రు, చెక్ పవర్ కట్ చేసిర్రు, సర్పంచ్ అని కేవలం డమ్మిగా చేసే ప్రయత్నం చేసిర్రు. దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలకు మీకు ఉదాహరణ. మేము ఎక్కడ కూడా అధికార దర్పాన్ని ఈ పంచాయతీని చూపించామా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పంచాయతీనికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ సభ్యుని కూడా, వార్డు మెంబర్ని కూడా నామినేషన్ ఏమీలే 2021 సంవత్సరంలో. ఇప్పుడు మేము చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన ఉన్నాం కాబట్టి ఎన్నికలు సజావుసంగా ముందుకెళ్ళాం. మీరు ఇప్పుడు కూడా అహంకారంగా మాట్లాడి తోడుకాలు తీస్తా అని మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీరు తోలు తీసిర్రు. అది మర్చిపోకండి బీఆర్ఎస్ నాయకుల, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ. అంటే సాయి కుమార్ గారు ప్రధానంగా చూసుకుంటే గతంలో కేసీఆర్ ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చాలానే చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి, గతంలో ఆయన కూడా ఘాటు వ్యాఖ్యలు ప్రతిస్పందించిన దాఖలాలు అయితే ఉన్నాయి. కానీ సామాన్య జనాల్లో ఈ రకంగా ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారానే కదా కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఘాటుగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఏంటి అని చెప్పే రాజకీయ విశ్లేషకులకు మీరేం చెప్తారు? అంటే నిజంని వాళ్ళు కప్పుపుచ్చేసి అబద్ధాన్ని రాజ్యం మీద ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజం అది. ఆ నైజాన్ని ఈ విధంగా తిప్పుకొడితే కానీ వాళ్ళకు బుద్ధి రాదు. వాళ్ళు అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నిజం మనము దాచితే, నిజం మనము వ్యవహారం చేయకపోతే అబద్ధం రాజ్యం మీద ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారికి తగ్గ జరిగింది. వారు మంచిగా మాట్లాడతారు ఎవరైనా కానీ. మీరు మంచిగా మాట్లాడకుండా మమ్మల్ని మంచిగా మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు, అప్పుడు కూడా ఇదే చిల్లర మాటలు. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నాము తెలంగాణ ప్రజలకు చూస్తున్నా తెలియదా? అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే 2 సంవత్సరాలు ఏం చేసిండు? అసెంబ్లీకి రాడు, ఎన్నికలకు రాడు, అలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన హస్తం బయటికి రాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు అప్పులకు తీసుకువచ్చి ఇప్పుడు మొత్తం మాట ఎట్లా చెప్పండి? రైట్. మాట్లాడండి. ఆయన తోలు తీస్తా అన్నందుకు, నేరం చేసినందుకు శిక్షగా రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతిస్పందించారు. చర్యకి ప్రతిస్పందన ఉంటుంది అంటారు మీరు? నేనేమంటారంటే అండి, ఆయన మాట్లాడిన విధానానికి సీఎం కాబట్టి చూడండి. ఆయన ఎట్లా ఏమంటారంటే ఫ్రస్ట్రేషన్ ఎవరిది? ఈ పెద్ద మనిషిది, ఈ మాజీ పెద్ద మనిషిది ఫ్రస్ట్రేషన్, అహంకారపు అజ్ఞాన ఫ్రస్ట్రేషన్.
తెలంగాణ రాజ్యానికి నేనే మన ఆటగా అనేది మన మొత్తం ఈ సంస్థానానికి నేనే అనుకున్నాను కాబట్టి నేను చెప్పింది నడుస్తుండే. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినారు కాబట్టి ఆయన జీర్ణించుకోలేక ఏదో ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారి ఆయన హోదాకి కూడా ఎప్పుడు 10 ఏళ్ళు పనిచేయలేని కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు వచ్చేసి ఎట్లా మాట్లాడుతున్నారంటే అంటారు ఏది శుద్ధపూస, అంత పెద్ద శుద్ధపూస మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియాలోనే పవర్ఫుల్ సీఎం ఇప్పుడైనా ఆయన ఎట్లా ఊరుకొని చెప్పండి. ఇంకొకటి ఆయన చాలా సీరియస్గా శపథం చేశారు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు మళ్ళీ మీ బీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల కాలకోట విశేషం లాంటి కుటుంబాన్ని రానియని అన్నారు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వచ్చే నిజంగా మరి అంత చేసేయగలిగే వాళ్ళు అయితే నిజంగా అలా ఉండగలుగుతారంటారా? ఇది ఇవ్వటం వెనుక ఒక బెదిరిద్దాం అనుకున్నారా, లేకపోతే మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి మేము కూడా అలా మాట్లాడాలనుకున్నారా? అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడి ఉంటారు? నిజంగా అలా చేయగలరా మీరు? అంటే కాలకోట విషయం వల్ల తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికే నేను చెప్పిన మాట చెప్పుకోవచ్చు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు, ప్రజల సమస్యలను ఎప్పుడు పట్టించుకొని వాళ్ళు, ప్రజా సంఘాలను గౌరవించని వాళ్ళు, ప్రజా నిర్ణయాలు గౌరవించని వాళ్ళు, అదేవిధంగా ఉద్యమకాలను అగౌరవపరిచే వాళ్ళు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే వాళ్ళు, రాజ్యాంగ విలువని ఏ కోశాన కూడా పట్టించుకొని వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి రానియమని చెప్పడం జరిగింది. ఇందులో తప్పేముంది? రైట్ సాయి కుమార్. మీరు ఎస్